ప్రజలకు ఇచ్చిన హక్కులు మరి విపక్షాలకు ఇచ్చిన హక్కులను మరి గొంతు నొక్కడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. నిన్న కాక మొన్న జరిగిన బొగ్గు స్కామ్ లోపల మరి హరీష్ రావు గారు కళ్ళకు అద్దినట్లుగా మరి ఆ స్కామ్ విషయంలో అందరికీ తెలుపుతుంటే మరి ఆ స్కామ్ లో జరిగిన అక్రమాలను బయటపెడితే ఇమ్మీడియట్ గా అదే రోజు సాయంత్రము సిట్ వాళ్ళు నోటీసులు పంపించడం మరి పిఎస్ కు తీసుకురావడం ఇక్కడ విచారించడం జరిగిన సంగతి మనకు తెలుసు. మరి ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారిని కూడా అనేక దఫాలుగా వాళ్ళని ఏ విధంగా అణచివేయాలి, వాళ్ళ గొంతును ఏ విధంగా ఆపివేయాలి అని చెప్పేసి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునేసి మరి ఈ రోజు కేటీఆర్ గారి పైన కూడా మరి ఫోన్ ట్యాపింగ్ అనే నేపథ్యంలో మరి ఈ విధంగా ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఇలాంటి తాటాకుల చప్పుళ్లకు భయపడేటోళ్ళం కాదు. మేము కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం. మా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా మాకు మామూలే. మేము చాలా చూసినాం. మేము న్యాయ పోరాటం చేసినాం. న్యాయస్థానం పైన మీకు విపరీతమైన నమ్మకం ఉంది. మేము వాటిని రెస్పెక్ట్ చేస్తాం. మా నాయకుడు ఏం చేసిండయా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు? ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం అభివృద్ధి చేయకుండా కేవలం వీళ్ళని అణచివేసే యొక్క పాలసీనే చేస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారేమో, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజా పరిపాలన జరుగుతుంది అనేసి పేదలకు మంచిగా వాళ్ళకి అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అరెస్టులు, కేసులు, బందులు ఇవే చేయడం జరుగుతుంది. మేము ఒక్కనే చెప్తున్నాం, కేటీఆర్ గారిని ఈ రోజు పిలిపించి మీరు వేస్తున్న క్వశ్చన్లు అవన్నీ అంబక్ ఏమి లేవు, టైంపాస్. మీరు ప్రజలిచ్చి మీకు పట్టం కడితే అభివృద్ధి పైన ఏ కోశాన మీకు దానిపైన ధ్యాస లేదు. ఈ రోజు జరుగుతున్న అక్రమాల పైన, అనేకమైన రైతుల పైన, మరి ప్రజల పైన జరుగుతున్న అక్రమైన కేసుల పైన మాట్లాడితే మరి జరుగుతున్న అక్రమాలను బయటికి వెలికితీస్తే ఈ రోజు కేటీఆర్ గారిని పిలిపించడం జరిగింది. మేమేం భయపడం. యావత్ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంది. మొన్ననే చెప్పిన హరీష్ రావు గారిని పిలిచారు, రేపు బహానా కేటీఆర్ గారిని పిలుస్తారు, రేపు మా నాయకుడు కూడా పిలుస్తారు. వీళ్ళకి ఇంతకంటే ఇంకా ఏమి లేదు, పని బాట అనేది ఏం లేదు. ఇదంతా అంబక్, ఏం లేదు. ఈ కేసులు బీసులు అనేది భయపడేటోళ్ళు లేరు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడైనా మీరు న్యాయమయంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలపైన, ప్రజలకు కావాల్సిన వసతులపైన మాట్లాడాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పరిపాలన ఇవ్వాలి. మీరు ప్రజలు కోరుకుంటున్న పరిపాలన అరెస్ట్లా, ప్రజలు కోరుకుంటున్న పరిపాలన ప్రతిపక్షాలను గొంతు నొక్కేయటమా? ఇదే పని. ఏదేమైనా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల ఎవరికి కూడా ఏమి ఇక్కడ ఎవరికి కూడా కేటీఆర్ కు కానీ హరీష్ రావు గారికి ఎవరికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళని అన్యాయంగా అక్రమంగా పిలవటం, మాట్లాడటం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మేము చూస్తున్నాం మా నాయకుడు ఏం చేసిండని. ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థను ఉదయం నుండి కూడా ఎవరిని వారిని ఇండ్లలో అరెస్ట్ చేయటం, గృహ నిర్బంధం చేయటం, రావటాలని ఆపటం, కేటీఆర్ గారిని ఎవరిని నలవకుండా, ఏ వెహికల్ రానియకుండా, ఎవరు కూడా ఎంబడకుండా ఉదయం నుండి అరెస్టు. ఏ టీవీలు చూసినా కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, ఏం గందరగోళం అని చెప్పేసి భయభ్రాంతులను ప్రజలందరూ కూడా గురవుతుంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ముక్తకంఠం చెప్తుంది, ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ రావాలి, ప్రజా పరిపాలన జరగాలి, సక్రమైన పరిపాలన జరగాలి. పేదలపైన, ప్రజలపైన, రైతులపైన అన్యాయంగా అక్రమైన కేసులు పెట్టని ప్రభుత్వం రావాలి. అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. తప్పకుండా ఈ రోజు మా అన్న కేటీఆర్ గారిని పిలిచి మీరు ఏ క్వశ్చన్స్ ఏం చేసినా కూడా అన్ని పూటకం అప్పతప్పలేకే క్వశ్చన్లు ఉంటాయి. వారికి ఎలాంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ లో. మరి వేరే కేసులు కూడా మొన్న కాకనేమో ఇంత ఈ ఫార్ములా రేస్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ అన్నారు, ఒకసారి కాళేశ్వరం అన్నారు. అంటే ఏమి లేదు. వీరు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిరో ఇప్పటి వరకు 6 గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. అయ్యా ప్రజలు అడుగుతున్నారు, మీరు గ్యారెంటీల పేరు చెప్పి వచ్చిర్రు, ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీ చేయలేదు. మరి ఎందుకు అని చెప్పారు? మీరు 2000 పింఛన్ 4000 అన్నారు, తులం బంగారం అని చెప్పారు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వెంబడ తులం బంగారం ఇస్తున్నారు, అమ్మాయిలకేమో స్కూటీ బండ్లు ఇస్తున్నారు. ఇది రకరకాలుగా మరి లేనిపోని ఆశలు పెట్టి మభ్యపెట్టి ఈ ప్రభుత్వంలో పట్టుకొచ్చిన మీరు వాటిని అమలు చేసే సత్తా, దమ్ము, ధైర్యం లేక కేవలం కేటీఆర్ గారినే వాళ్ళని వేధించాలి,
కేసీఆర్ గారిని వేధించాలి, హరీష్ రావు గారిని వేధించాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించాలి, టీఆర్ఎస్ పార్టీ లేకుండా నామరూపాలు కూడా చేయాలని చెప్పేసి కొంతమంది దుర్మార్గులు దుస్తులు ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తానికే ఈ ప్రభుత్వం ఉంది. ఏదేమైనా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పబోతున్నారు, తప్పకుండా చెప్తారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.